సంవత్సర కాలంలో ఎవరూ కూడా ఒక రోజు కూడా దీపం పెట్టలేదు. దీపం పెట్టకపోతే మహాపాపం అని శాస్త్రము. కాబట్టి సంవత్సర కాలంలో నువ్వు ఎప్పుడూ దీపం పెట్టలేదు, ఎప్పుడూ గుళ్ళకు వెళ్ళలేదు. కనీసం కార్తీక మాసంలో వెలిగించే దీపము ఏదైతే ఉంటుందో అది నీకు సంవత్సర కాలం మొత్తం పుణ్యాన్ని చేకూరుస్తుంది అని శాస్త్రం. కార్తీక మాసానికి కార్తీక దీపానికి చాలా విశిష్టత ఉంది. అవునండి. ఇంతకుముందు మీరు అన్నట్టు ప్రతిరోజు చాలా మంది దీపం వెలిగిస్తూ ఉంటారు. అవును. ఆయా సందర్భాలలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కానీ ఏంటో కార్తీక మాసం అంటేనే దీపాలు, రకరకాల దీపాలు చూస్తూ ఉంటాం. అరటి బెరడు మీద వెలిగిస్తూ ఉంటారు, తర్వాత బియ్యం మీద వెలిగిస్తుంటారు, నువ్వుల మీద వెలిగిస్తూ ఉంటారు. ఒక్కొక్క విశిష్టత ఉందా? చాలా తప్పకుండా ఉంటుందాం. అంటే దానికే ప్రత్యేక దీపం వెలిగించని ఇక్కడ ప్రాధాన్యత. ఇక్కడ నువ్వుల మీద దీపం వెలిగించి దానం ఇచ్చారనుకోండి, మనకు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అని అర్థము. బియ్యం మీద వెలిగించి దీపం దానం ఇచ్చారనుకోండి, ఏమవుతుంది, ధనధాన్యాదులు వృద్ధిలోకి వస్తాయి అని అర్థము. అలాగే మామూలుగా దీపదానం, ఉసిరి దీపం ఇచ్చామనుకోండి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని అర్థము. సాలగ్రామం దానం ఇచ్చామనుకోండి, మనకు విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని అర్థం. ఇలా దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే దీపము ఈ యొక్క కార్తీక మాసము శివకేశవులకు చాలా ప్రీతికరమైనటువంటి మాసము. దీన్ని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మన జీవితంలో పుణ్యం రెట్టింపు అవుతుంది. పుణ్యము పాపము మన చేసే కర్మను బట్టే వస్తుంది. నువ్వు దొంగతనం చేసావా, నీకు చెడ్డ పేరు వస్తుంది. నువ్వు మంచి పని చేసావా, మంచి పేరు వస్తుంది. పేరు కూడా మనకు కనిపించదు, నలుగురు మాట్లాడుకునే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అలాగే పుణ్యము పాపం కూడా మనకు తెలియదు. తెలిసిన వాడెవడు? భగవంతుడు. కాబట్టి మనం చేసేటటువంటి పుణ్యకర్మలకు భగవంతుడు మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. పుణ్యకర్మ వల్ల ఏమవుతుంది, నీ జీవితం అదృష్టమయంగా మారుతుంది. పాపకర్మ వల్ల ఏమవుతుంది, నీ జీవితం అంధకారంలో నెట్టబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండే డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ కార్తీక మాసం వచ్చింది కదా, శివకేశులు మనకు లోకానికి తల్లిదండ్రులు ఎవరు అంటే శివపార్వతులు అని చెప్తూ ఉంటాము. కాబట్టి శివపార్వతులకు ఇష్టమైనటువంటి ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపము నువ్వు గుళ్ళో వెలిగిస్తావా, నీ ఇంట్లో వెలిగిస్తావా, ఒక చెట్టు కింద వెలిగిస్తావా, వెలిగించడం ప్రధానము. కాబట్టి అలా వెలిగించినటువంటి దీపం నీ జీవితాన్ని ఉద్ధరింపజేస్తుంది. నీ జీవితంలో చీకటిని పోగొట్టి వెలుతురు అనేటటువంటిది ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించడం అనేటటువంటిది ఆనవాయితీ. అలాగే భగవంతుడి దగ్గర చీకటిగా ఉందనో లేదా మొత్తం అంధకారం ఉందనో వెలిగించట్లేదు. మనకు జ్ఞానేంద్రియాలు అందించినటువంటి ఆ భగవంతుడికి మనం ప్రేమపూర్వకంగా వెలిగించేటటువంటిదే దీపము అని అర్థం చేసుకోవాలి. ఇదొక్కటి అర్థం చేసుకుంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి ముందర దీపం వెలిగిస్తే మనకు సత్ఫలితాలు కలుగుతాయని నమ్మకంతో వెలిగిస్తే అన్నీ మంచి జరుగుతాయి.